టమోటా మిర్చి కాజు కర్రీ. మనం నైట్ టైమ్స్ మసాలా వద్దనుకున్నప్పుడు ఇలాగ మనం సింపుల్గా చేసుకోవచ్చు. టమోటా మిర్చి కాజు కర్రీ. ఇందులోకి మనం వేసినది ఒకటే మిర్చి, కానీ కారం ఉండే మిర్చి తీసుకోవాలి. ముందుగా మనం ఎలాగ చేయాలో ఇప్పుడు చేసి చూద్దాము. చూడండి, ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం అందులోకి పోపు వేసుకోవాలి. పోపు మొత్తము జీలకర్ర, ఆవాలు, అలాగే ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకే చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసేసుకొని పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. నేను దగ్గరకు ఒక చిన్న పచ్చిమిరపకాయల కారం రేటు ఒక 10 వేసుకున్నాను. మామూలు అయితే ఒక 15 అయినా వేసుకోవచ్చు. ఆ కారం ఇందులోకి అవే సరిపోతాయి. ఇంకా అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక 250 గ్రామ్స్ అంటే ఒక 1/4 కిలో తీసుకున్న టమోటా ముక్కలు చిన్నగా కట్ చేసుకొని మొత్తం టమోటా బాగా మెత్తగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 1/2 స్పూను పసుపు వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని మెత్తగా అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి టమోటాని. ఇలా చేసుకోవడం వల్ల మనకి టమోటా పచ్చడి అనేటువంటిది అన్నంలోకైనా లేదా చపాతీలోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుంది. నైట్ టైమ్స్ మసాలా వేయకుండా ఎలాగ మనం చేసుకొని తింటే చాలా బాగుంటుంది. నేనైతే అస్సలు మసాలా వేయట్లేదు. మసాలా వేయకుండా జస్ట్ ఒక కాజు పేస్ట్ మాత్రమే వేస్తున్నాను. చూడండి, టమోటా బాగా మెత్తగా అయ్యింది కదా. ఇలాగ బాగా మెత్తగా అయిన తర్వాత ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొద్దిగా తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. సాల్ట్ వేసుకొని అలాగే చూడండి మొత్తం కాజు పేస్ట్ నేను ఒక దగ్గరగా ఒక 10-15 కాజు తీసుకొని బాగా మిక్సీ పెట్టేసుకొని మెత్తగా వేసుకున్నాను. అలాగే కొద్దిగా వాటర్, కాజులో ఇప్పుడు మిక్సీ జార్లో ఉంటుంది కదా, ఆ కొద్దిగా వాటర్ వేసుకొని మరొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి. మొత్తం అంతా కాజు అంతా టమోటాకంతా పట్టేలా విధంగా బాగా ఫ్రై చేసేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాము. 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మనకి కాజు చట్నీ రెడీ అయిపోయింది. టమోటా మిర్చి కాజు చట్నీ. ఇందులో ఒక చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. కొత్తిమీర వేసుకుందాం చూడండి. కొద్దిగా వేసుకొని ఒక 2 నిమిషాలు ఇలాగా కలిపేసుకొని మొత్తం సర్వ్ చేసేసుకోవడమే. చూడండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మూలంగా మరింత మందికి రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కావున లైక్ చేయండి నా వీడియో నచ్చితే. ఇప్పుడు మొత్తం అంతా సర్వ్ చేసేసుకుంటాం. ఇలాగా సింపుల్గా హెల్తీగా మనం టమోటా మిర్చి కాజు చట్నీ ఇలాగ రెడీ చేసుకొని మనము చపాతీలోకి తిన్నామంటే సూపర్గా ఉంటుంది. అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.